మీ అండదండలు నాపై ఎప్పుడూ ఉండాలని రాబోయే ఎంపీ ఎన్నికలలో గెలిపించాలని సునీత మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్న గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎంపీ ఎన్నికలలో అఖండ విజయంతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ విషయమై స్థానిక ఎల్లమ్మ బండ, ఆల్విన్ కాలనీ పీజేఆర్ బస్తీలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని రాబోయే ఎన్నికలలో అఖండ విజయంతో గెలిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ, పట్టణ స్థాయిలలో ఘన సెంటీమీటరు రోడ్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, అంతా బాగా జరిగిందని నేను అనుకున్నానని భావించాను. కానీ ఎక్కడ చూసినా గుంతల మాయమైన రోడ్లు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆమె దృష్టికి తీసుకువచ్చి సత్వరమే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. శేరిలింగంపల్లి డివిజన్లో ఎక్కడ చూసినా గుంతల మాయమైన రోడ్లు, లీకేజీతో కూడుకున్న లింగంపల్లి రైల్వే బ్రిడ్జిలు దర్శనం ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో ఎంపీగా గెలిపిస్తే అన్ని చర్యలు తీసుకుని వీటికి కారణాలు ఎవరు, ఎందుకు అసంతృప్తిగా పెండింగ్ పనులు చేశారో బట్టబయలు చేస్తామని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఆఫీస్పేట్, మాదాపూర్ పరిసర ప్రాంతాలలో అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తే ఈ డివిజన్లు మాత్రమే వెనుకబడిపోయాయని స్పష్టం చేశారు. పార్టీలు వేరైనా సముచిత ఆలోచనతో డివిజన్లను అభివృద్ధి చేసేది పోయి ఇష్ట రాజ్యాంగ వ్యవహరించిన సంగతి ప్రజలకు తెలిసిందేనని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేలాది మంది మహిళలు పాల్గొని సభలో సునీత మహేందర్ రెడ్డి, పూజిత గౌడ్ను మహిళలు శాలువాలతో సన్మానించి అభినందించారు. తమ కాలనీలు పరిశుభ్రంగా ఉండాలని, సమస్యలు లేకుండా చూడాలని కోరారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్ష కార్యదర్శులు, పలు డివిజన్ల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేశారు. సభా కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్ని ఏర్పాట్లు చేసి సభను దిగ్విజయపరిచినారు. తప్పకుండా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాం. చిన్న చిన్న ఏ మనస్పర్ధలు వచ్చినా పట్టించుకోవద్దు. చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు పరిగి నియోజకవర్గంలో అయితే వాళ్ళు చూస్తుంటే, వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళ ఐకమత్యం చూస్తే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అట్లనే అదే ఐకమత్యం ఇక్కడ కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మొన్న ఇక్కడ వచ్చినప్పుడు నేను శేరిలింగంపల్లి 2 డివిజన్స్కి వచ్చినప్పుడు కూడా మీ ఐకమత్యం చూస్తుంటే నాకు పరిగి ఈరోజు గుర్తుకు వచ్చింది. కాబట్టి అక్కడ కూడా ఇక్కడ కూడా చాలా మంచిగా అనిపించింది. కొంచెం తాండూరులోనే కొంచెం గొడవలు అది ఇది ఉంటాయి. ఎందుకంటే అన్ని కమ్యూనిటీస్ అక్కడక్కడ ఒక్కరి నుంచి వచ్చి సెటిలర్ అక్కడ కూడా ఉంటుంది. కొంచెం చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా ఇక్కడ మనం కూడా ఐకమత్యంతో ఉండి ఏదన్నా నా దృష్టికి తీసుకొద్దాం. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ప్లాన్డ్గా మనం అందరం కోఆర్డినేషన్తో ఉండి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ఈ రోడ్స్ కూడా చాలా, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న ఇవన్నీ చాలా, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది మహిళలు ఉట్టిగానే ఉంటున్నారు, ఖాళీ కూర్చొని. మరి 12 తర్వాత ఏం పని ఉండదు. కాబట్టి మీరు కూడా బిజీ అయిపోవాలి, ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఫ్యామిలీ మీద డిపెండ్ కాకుండా ఏదో ఒక రంగంలో మీరు ఏదో ఒక చిన్న వ్యాపారాలు పెట్టుకొని బిజీ అయిపోవాలి. లేకపోతే మనకు కూడా మైండ్ యాక్సిడెంట్ ఉంటుంది. కాబట్టి మహిళల్ని కోరుతున్నా, మీరు స్మాల్ ఇండస్ట్రీ దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. లోన్స్ తీసుకొని, సబ్సిడీ ద్వారా లోన్స్ తీసుకొని పెట్టుకోండి. లేకపోతే ఏదో ఒక రకంగా మీరు ఆర్థికంగా ఎదిగి సమాజానికి ఉపయోగపడి తప్పకుండా మా సహకారం తీసుకొని ఇంకా ఇక్కడ సిటీ సరౌండింగ్ ఆమెజాన్ కానీ ఇంకా మన కలెక్టరేట్లో, రంగారెడ్డి కలెక్టరేట్లో అక్కడ కూడా జాబ్స్ పెట్టి సరౌండింగ్ దాంట్లో కూడా తప్పకుండా మనకి చిన్న చిన్న జాబ్స్ మనకి మహిళలకి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి అందరికీ ఏదో బిజీగా పెట్టుకోవాలని మహిళల్ని కోరుతున్నా. మీరు కూడా
చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ పార్లమెంట్ ఎలక్షన్ చాలా మన ప్రెస్టీజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నేను నిలబడడం కాదు, మనం ఈ గవర్నమెంట్ 10 ఇయర్స్ తర్వాత వచ్చినందుకు మనం బాగా కష్టపడి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చి మనం చేవెళ్ళ పార్లమెంట్ని మన గౌరవం కాపాడుతారని నేను ఆశిస్తున్నా. ఏదేమైనా కూడా ఇంత తర్వాత వరకు వెయిట్ చేస్తున్నందుకు క్షమించండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, జగదీష్ గౌడ్ గారికి, ఇంకా పూజిత గారికి, మిగతా నాయకులందరికీ. పురుషుల దినోత్సవం ఎప్పుడుంది? ఉందా? ప్రతిరోజు ఉంటుందా? ఖచ్చితమేనా? పురుషుల దినోత్సవం అనేది ఉందా లేదా? సో మీ అందరికీ ఒక క్లారిటీ ఉంది, వాళ్ళకి డైలీ మెన్స్ డేనే. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బిందాస్ ఎంజాయ్ చేస్తున్నారు. షూరా? నేను జస్ట్ అడిగాను. యాక్చువల్గా ఇది అడిగిన దానికి కారణం ఏంటంటే, పురుషుల దినోత్సవం ఉందో లేదో మనకి తెలియదు, కానీ వాళ్ళంతా మహిళా దినోత్సవం కేవలం మహిళలు మాత్రమే సెలబ్రేట్ చేసుకోవట్లేదు. మన మీద ఉన్న రెస్పెక్ట్తో, వాల్యూతో వాళ్ళు మనకి చూపిస్తున్న ఈ అభిమానానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు పాలిటిక్స్ లో కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక భర్త, ఒక భార్య, సపోజ్ పాలిటిక్స్ తీసుకోండి. ఒక ఫోన్ వచ్చింది పొద్దున్నే, అర్జెంట్ ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళిపోవాలి, అన్నొస్తున్నారు, లేకపోతే ఏదో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది, గబగబా స్నానం చేస్తారు, ప్యాంటు చొక్కా వేసుకుంటారు, వెళ్ళిపోతారు. అవునా? అదే ఒక మహిళ బయటికి రావాలంటే ఆ కుటుంబం మొత్తాన్ని సెట్ చేసుకొని ఆ భర్తని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి, ప్రతి ఒక్కరిని చూసుకుని కానీ వాళ్ళు బయటికి రావడానికి కుదరదు. అవునా కాదా? అంటే ఇన్ని చేస్తున్నటువంటి మనల్ని మనకి మనం సత్కరించుకోవడం గొప్ప కాదు. ఏ రోజైతే పురుషులు మన యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని మనకి ఇంత విలువ ఇచ్చి ఈనాడు ఈ మహోత్సవాన్ని ఇంత ఘనంగా చేస్తున్నారో అది మనకి చాలా ఇంపార్టెంట్. అవునా? అవునని నేను అనుకుంటున్నాను. మనం ఏ రోజైతే గెలుస్తాం, ఎప్పుడైతే సమానత్వం అంటున్నాం, ఈనాడు మనం వాళ్ళకన్నా ఎక్కువగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మహిళలు ఎంతో మంది ముందుకొస్తున్నారు, అన్ని రంగాల్లోకి ముందుకొస్తున్నారు. కేవలం మనకి మనం మాత్రమే కాదు, మన వెనక వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి మనం బయటికి రాగలుగుతున్నాం. ఇక్కడ ఏది కూడా ఎక్కువ తక్కువ కాదు, అందరం సమానమే. కానీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను, మనం ఈనాడు ఇంతలా బయటికి వచ్చి సాధించడానికి వాళ్ళ కృషి, వాళ్ళ సపోర్ట్ మనకు ఉంది. ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ వచ్చేసి అంటే అన్న వాళ్ళకి టికెట్ లేట్గా రావడం ఒకటి, ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో మల్లడి రంగారెడ్డి గారికి 2-3 పర్యాయాల నుంచి తనకి అక్కడ టికెట్ ఇవ్వకపోవడం, వేరే దగ్గర ఇవ్వడం నేను చాలా ఇదయ్యి తర్వాత అన్నకి ఇచ్చింది కనుక సంతోషంగా నేను అక్కడే అన్న కోసమే వర్క్ చేయాల్సి వచ్చింది. అన్ని కాన్స్టిట్యున్సీలకు అయితే వెళ్ళలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం ఈ చేవెళ్ళ పార్లమెంటులో మనకు విచ్చేస్తున్నటువంటి ఎంపీగా సునీతక్క గారు ఎవరైతే ఉన్నారో, జెడ్పీ చైర్మన్గా అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు తను జెడ్పీ చైర్మన్గా ఉన్నారు, నేను ఒక ఎంపీగా పనిచేశాను తన కింద. అట్లాంటి సునీతక్క గారి వాళ్ళ అనుభవాలు చాలా ఉన్నాయి. తను చాలా నిదానస్తురాలు, ఏదున్నా కూడా స్పష్టంగా చెప్పగలుగుతుంది. కనుక తన కోసం పనిచేయడానికి ఖచ్చితంగా చేవెళ్ళ పార్లమెంట్ తప్పకుండా వస్తానని తెలియజేస్తూ, ఇంకొకటి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటాము. పుట్టిన తర్వాత ఆడపిల్ల అని ఒక మాట వస్తూ ఉంటుంది. ఆడపిల్ల అంటే ఇక్కడున్న పిల్ల కాదు, ఎక్కడో ఉండే పిల్ల, ఆడపిల్ల అని అంటూ ఉంటారు. ఎన్నో అనుభవించి వచ్చినాం ఇంతటి వరకు. కానీ మన రాహుల్ గాంధీ అన్న గారు కాంగ్రెస్లోనే మహిళలకు వర్తిస్తున్నాయి కాబట్టి మనము
రాబోయే రోజులలో ఇందాక జయమ్మ గారు చెప్పినట్టుగా సునీతమ్మ గారు మనకి ఎంపీగా వస్తారని అంటున్నారు. ఆమె మహిళకి టికెట్ ఇచ్చినారు కాబట్టి మనం ఆ మహిళను ఖచ్చితంగా మంచి మెజారిటీతో మనం గెలిపించుకోవాలి. ఈరోజు మాకు గాంధీ భవన్ లో కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి బూత్ లెవెల్లో కూడా వెళ్ళి ఒక 20-30 మంది లేడీస్ ని ఒక దగ్గర చేర్చి మన 6 గ్యారెంటీలలో ఆల్రెడీ 4 గ్యారెంటీలు అమలైనవి కాబట్టి వాటి గురించి చెప్తూ ఇంకో 2 గ్యారెంటీలు మరి ఇల్లు కూడా మంజూరు చేస్తున్నారని ఈ గ్యారెంటీలు అన్ని కూడా మనము మన బూత్ లెవెల్లో ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి గుండెని తట్టి ప్రతి ఒక్కరికి చెప్పాలి మన గ్యారెంటీల గురించి. రాబోయే రోజులలో మళ్ళీ రేవంత్ అన్న గారిని కూడా మనం బలపరచాలి. మనకున్న 17 సీట్లు ఖచ్చితంగా గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదే మన లక్ష్యం. మనమందరం పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు. ముందుకు రండి, మీ తోటి కూడా వారికి వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తి ఏంటో అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మీ కోరికలన్నీ కూడా సాకారం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి ముందు. పథకాల గురించి ఆల్రెడీ దుర్గారాణి గారు చెప్పారు. ఇప్పుడు ఇందులో ఇందిరమ్మ ఇళ్ళది పథకం 11న మనకి ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ రోజునది ఎవరెవరైతే చాలా బాధల్లో ఉన్నారో, ఇల్లు అద్దెలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారో, ఎవరో మొన్న ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు మహిళా గ్రూప్ లో. ఆ మాట గొంతులో తడబాటు విన్నాక గుండె తరుక్కుపోయింది. ఏవైనా సరే వాళ్ళకి ఇళ్ళ పథకం మాత్రం ఎట్టి పరిస్థితిలో నెరవేర్చబడాలి. మిగిలినవి ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. నేను జగదీశ్వర్ గౌడ్ గారిని మనస్ఫూర్తిగా ఇది ఒక్కటి కోరుతున్నాను. ఆ వాయిస్ మెసేజ్ విన్నాక ఆ రోజు అసలు నిద్ర పట్టలేదు నాకు. అవునా, మీరు విన్నారండి? ఆ వాయిస్ మెసేజ్ విన్నారా? అద్దెలు కట్టుకోలేకపోతున్నామన్నా ఏదన్నా చెయ్యండి మాకు అని దీన స్థితిలో వాళ్ళు అన్న మెసేజ్ కి నేను అసలు ఒక రకంగా స్పందించలేదు. సో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన శర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీ జగదీశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నాకు అసలు రాజకీయం తెలియదు. నేను అసలు రాజకీయవేత్తని కానే కాదు. నేను ఒక సంగీత విద్వాంసురాల్ని, తర్వాత ఒక నాట్యకారిని. ఐఎమ్ అ డాన్సర్ అండ్ మ్యూజిషియన్. నన్ను నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించి నేనేదో చేయగలనని అనుకుని సిఎస్ సత్యనారాయణ గారు నన్ను రాజకీయంలోకి తీసుకొచ్చి తర్వాత నన్ను జగదీశ్వర్ గౌడ్ గారికి అటాచ్ చేయడం జరిగింది. నేను రాజకీయం చేయగలనని ఇంత మాత్రం మహిళలతో మింగిల్ అయ్యి వీళ్ళందరికీ ఇవన్నీ చెప్పగలుగుతానని కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి సార్, ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి అని అడిగే రోజులు అవి ఆగస్టు సెప్టెంబర్లో. ఈ రోజు ఈయన అండలో ఖచ్చితంగా నేను ఏదైనా చేయగలుగుతాననే నమ్మకం నాకుంది. మీరు ఉండి నడిపిస్తేనే ఏదైనా చేయగలను సార్. మీరు పైన ఉన్నారని చెప్పి ఏదైనా చేయగలను అని మీరు అన్ని హామీ ఇస్తేనే నేను చేయగలను సార్. ఆ మాట అనేటప్పుడు నా గొంతు ఎలా తడబడుతుందో చూడండి. ఆ మాట అనేటప్పుడు ఎలా తడబడుతుందో గొంతు ఒకసారి చూడండి. దయచేసి అందరూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ప్రతి ఒక్కరిలోనూ చాలా కళ ఉంది. చాలా 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 చేయగలరు మీరు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. దయచేసి ముందుకు రండి. వచ్చి మీ అందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నాను, ఆయన అండలో మీకంతా న్యాయమే జరుగుతుంది. అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో. డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన చేవెళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి, అదే మాదిరిగా గౌరవనీయులు పెద్దలు టిపిసిసి సెక్రటరీ అన్నా శ్రీ జయపాలన్న గారు, హఫీజ్పేట్ కార్పొరేటర్ శ్రీమతి పూజిత గారు, అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు శ్రీ చౌదరి గారు, దుర్గా మేడం గారు, రవి పద్మిని మేడం గారు, మనన్ గారు, నాగమణి యాదగిరి గారు, శ్రీదేవి గారు, శ్రీమతి శ్రీదేవి గారు, సంగీత వీరేందర్ గారు, శ్రీమతి సునీత ప్రభాకర్ రెడ్డి గారు, సారా ఖాన్ గారు, శ్రీకాంత్ గారు,
మన పెద్దలు జీవీఆర్ గారు, శ్రీమతి కల్పన ఏకాంత్ గౌడ్ గారు, శ్రీ రఘునందన్ అన్న గారు, అదే మాదిరిగా శ్రీ ఇలియాస్ గారు, కిషన్ రావు గారు, భరత్ గారు,